అందరివాడు అంబేద్కర్ సిరీస్ కి స్వాగతం. ముందుగా మీ అందరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంబేద్కర్ అందరివాడు అనే సిరీస్ ని కొనసాగిస్తూ ఉన్నాం. కవితలు మనం విన్నాం. అదేవిధంగా అంబేద్కర్ కూర్చున్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం. ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్ లో మౌ అనే గ్రామంలో ఆయన జన్మించారు 1891లో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ కుటుంబంలో 14వ సంతానముగా అంబేద్కర్ గారు ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో హేళనలు భరించారు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుళ్ళ అవమానాలను భరించి కేవలం చదువు ద్వారానే మనం ఏదైనా సాధించగలం అనే ఒక తృష్ణతో, ఒక పట్టుదలతో, ఒక అంకిత భావంతో చదువుకుంటూ తన విజయకేతనం ఎగరేస్తూ భారత రాజ్యాంగాన్ని మనకు రాయగలిగారు. భారత రాజ్యాంగం రూపొందించడానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఉన్నారు. భారత రాజ్యాంగ శిల్పిగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూస్తాం. ఎందుకంటే అంబేద్కర్ ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో నాయకుడు కాదు. ఈయన జాతీయ నాయకుడు. 146 కోట్ల మంది ప్రజల యొక్క జీవిత విధానాన్ని దిశానిర్దేశం చేస్తుంది. మన భారతదేశంలో అత్యున్నతమైన చట్టం భారత రాజ్యాంగం. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మనం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన్ని గూర్చి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా జీవితంలో వచ్చిన ఆటుపోట్లను భరిస్తూ ఏ విధంగా జీవితాన్ని ముందుకు కొనసాగించాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. అంబేద్కర్ నుంచి మనం అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆధునిక విలువలను పాటిస్తూ ఆధునిక సమాజం మంచిగా ఉండాలని ఎంతగానో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జాతీయ నాయకుడిగా మనం అంబేద్కర్ ని చూస్తాం. విద్యా భాండాగారం అంబేద్కర్ గారు, ప్రపంచ మేధావి అంబేద్కర్, దీర్ఘదర్శి సూక్ష్మ జ్ఞానిగా మనం భారతదేశంలో అంబేద్కర్ గారిని చూస్తాం. ముఖ్యంగా మనం చూసినట్లే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 తెలుగు రాష్ట్రాలు అంబేద్కర్ ను గౌరవించుకుని 125 ఫీట్స్ అంబేద్కర్ స్టాచ్యూస్ నిర్మించడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి పిహెచ్డి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ యొక్క వీడియోలో నేను రాసిన ఒక కవిత్వాన్ని, అంబేద్కర్ గురించి రాసిన కవిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క కవిత శీర్షిక హరించని నిప్పురవ్వ అంబేద్కర్. బాబాసాహెబ్కి అందలమెక్కే జ్ఞానమున్న ఆయన్ని ఆరుబయట ఉండమన్నారు. నచ్చిన సంస్కృతాన్ని నడిమధ్యలోనే ఆపేసినారు. అంటరానివాడు అని అడుగడుగున అడ్డగించినారు. ఆ రోజుల్లో 1000 పాదాలతో విలయతాండవం చేసింది కులతత్వం. అహంకార బీజాలతో అణచివేసింది మతతత్వం. ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కష్టపడమన్నది అంబేద్కర్ తత్వం. అవహేళనలకు ఎదురెళ్లి నిలబడింది ఆయన ధీరత్వం. విద్యనే ఆయుధంగా మలచి అహంకారుల వెన్నులో వెనికి పుట్టించింది ఆయన వీరత్వం. దాహానికి నీళ్లడిగితే మురికి గుంట చూపింది సంపన్నపురం. ఎడ్ల బండెక్కితే బండిలో నుండి గెంటేసింది అహంకార భావజాలం. బోర్డు మీద రాయడానికి వెళితే ముంతలన్నీ పరిణమవుతున్నాయన్నది మనసులేని కులం. బోధించాడు, భావితరాలకు దారి చూపాడు, సమీకరించాడు, సంఘ చైతన్యం రగిలించినాడు, పోరాడాడు, పోరాట స్ఫూర్తిని నిలిపినాడు. కులం పేరెత్తినోడికి తన కలంతో కదం తొక్కి హక్కులెన్నో రాసినాడు. సామాజిక రుగ్మతలను సాగనంపడానికి ఆయన చేసిన ఆలోచనలు మరువలేం. ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి ఆయన నిలిపిన ధైర్యాన్ని విడవలేం. రాజకీయ సాధికారిత కోసం ఆయన వేసిన బాటలు వదలలేం. అంబేద్కర్ ను తొక్కేద్దామనుకున్నారు, తలదన్నేలా లేచినాడు. మందలిద్దామనుకున్నారు, మండే జ్వాలలా వెలుగొందినాడు. తప్పించేద్దామనుకున్నారు, తారవలే ప్రకాశించినాడు. తొక్కేద్దామనుకున్నారు, నోరెత్తి నిలిచినాడు. నేటికి తన చూపుడు వేలుతో దారులెన్నో చూపుతున్నాడు. దేశ ప్రజల గుండెల్లో నిత్యం నిలుస్తున్నాడు. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. మనం ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆయన జీవితంలో ఎదురొచ్చిన సమస్యలను ఏ విధంగా అధిగమించాడు, తన విద్య ద్వారా ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివిన పుస్తకాలు, ఆయన రాసిన గ్రంథాలు చదివితే మనకి ఆయన యొక్క పోరాట స్ఫూర్తి, ఆయన యొక్క జీవిత ప్రయాణం, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా సరే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి నేర్చుకుంటాం. మరొక్కసారి
మీ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో అంబేద్కర్ లాంటి మహనీయుల జీవిత చరిత్రలు చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.